ఐవీఎఫ్ ప్రాసెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఫర్టిలైజేషన్. ప్రియాకి వచ్చిన ఈ 16 ఎగ్స్లో ఈ 3 ఇమ్మెచ్యూర్ ఎగ్స్ని మనం డిస్కార్డ్ చేసేసి మిగతా 13 మెచ్యూర్ ఎగ్స్ని ఐదర్ ఒక డిష్లో స్పర్మ్స్తో కలిపి ఫర్టిలైజ్ చేయొచ్చు, లేదా ఇంకా అడ్వాన్స్డ్గా ఒక్కొక్క ఎగ్ని తీసుకుని డైరెక్ట్గా ఎగ్ లోపలికి స్పర్మ్ని ఇంజెక్ట్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ని ఇక్సీ అంటాం. 24 అవర్స్లో ఈ ఎగ్ అండ్ స్పర్మ్ అనేది ఫర్టిలైజ్ అవ్వడం జరుగుతుంది. స్పర్మ్ క్వాలిటీని బట్టి అండ్ ఎగ్ క్వాలిటీని బట్టి మనం డైరెక్ట్గా ఎగ్ లోపలికి స్పర్మ్ని ఇంట్రడ్యూస్ చేసినా కూడా అన్ని ఎగ్స్ ఫర్టిలైజ్ అవ్వకపోవచ్చు. సో ఫర్టిలైజ్ అవ్వని ఇంకొక 3 ఎగ్స్ని కూడా మనం డిస్కార్డ్ చేసేద్దాం. సో మనకి వచ్చిన 16 ఎగ్స్లోంచి 10 ఫర్టిలైజ్డ్ ఎగ్స్ ఫైనల్గా వచ్చాయన్నమాట. సో ఇప్పుడు ఒక సింగిల్ సెల్ స్టేజ్లో ఉన్న ఈ 10 ఫర్టిలైజ్డ్ ఎగ్స్ నెక్స్ట్ 5 డేస్ కూడా ల్యాబ్లోనే మెల్లమెల్లగా గ్రో అవుతూ ఒక సింగిల్ సెల్ నుంచి 32 సెల్ స్టేజ్ వరకు రీచ్ అవుతాయి. దానిని మనం బ్లాస్టోసిస్ట్ లేదా Day 5 ఎంబ్రియో అంటాము. కానీ మళ్ళీ ఆ ఎంబ్రియో క్వాలిటీని బట్టి కొన్ని ఎంబ్రియోస్ 3rd డే కానీ 4th డే కానీ గ్రో అవ్వడం ఆగిపోవచ్చు. సో మనకి 10 ఫర్టిలైజ్డ్ ఎగ్స్ లో ఒక 2 ఎంబ్రియోస్ అరెస్ట్ అయిపోయాయి అనుకుందాం. ఫైనల్ గా 16 ఎగ్స్ నుంచి మనకి ఒక 8 హెల్దీ ఎంబ్రియోస్ అనేవి డెవలప్ అయ్యాయి. ఫైనల్ స్టేజ్ ఈ ఎంబ్రియోస్ అనేది తల్లి గర్భంలోకి ట్రాన్స్ఫర్ చేయటం. దాని గురించి నెక్స్ట్ రీల్లో తెలుసుకుందాం.